దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకున్నట్టు దేవుడు మన పట్ల చూపినటువంటి మహా ప్రేమను బట్టి, ఆయన దయని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దేవునితో నడుస్తున్నాము, దేవుని ఆనందిస్తున్నాము. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము సమాధానంగా, సంతోషంగా, ఒక భరోసాతో జీవించగలం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం భయపడతాము. ఎప్పుడు ఆందోళన కలిగిన పరిస్థితులు, వాటి వల్ల విజయాన్ని కూడా మనం సాధించలేము. అయితే దేవుని విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉంటాయన్నమాట. దేవుడు ఆయనకి ఇష్టలుగా జీవించేదాని కొరకు మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో చూస్తే మనము మార్కు సువార్త అనేటువంటి సువార్తలు 4 ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పుట్టుట, ఆయన మరణించుట అనేది 4 సువార్తల్లో. అక్కడ ఆయన యొక్క జీవన శైలి, ఆయనతో ఉన్నటువంటి స్నేహితులు, ఆయనతో ఉండేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఆయన పిలిచినటువంటి శిష్యులు, వీళ్ళందరూ ఆయన యొక్క జీవన శైలిని, ఆనాటి సమాజం అంతా ఆయన చూడటము, ఆయన యొక్క మాటలు వినటము జరిగింది. ఇలా జరిగే సమయంలో ఆయన ఆ టైంలో అక్కడ సంచరించే సమయంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆయన గెరేసా అనేటువంటి ప్రదేశానికి వస్తాడు. అంటే ప్రదేశం పేరు గెరేసా అన్నమాట. అక్కడ ఒకడు సమాధుల దగ్గర ఉంటాడు. ఒక వ్యక్తి సమాధుల దగ్గర ఉంటాడు. అతడు ఎలా ఉంటాడంటే అనేకులుని గాయపరిచేవాడుగా, రాళ్లతో కొట్టేవాడుగా, ఆయన అంటే దెయ్యాల చేత పీడించబడుతూ అతను బట్టలు చింపుకొని, బట్టలు లేనివాడిగా, తన చింపిరి ఆ యొక్క జుట్టుతో తనను అనేకులు అతను చేసేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ అందరి మీద తిరుగుబాటును చూసి సంఖ్యలతో బిగించుంటాడు. ఆ సంఖ్యలు కూడా ఆయన ఏం చేయలేకపోతాయంటే, బంధించలేకపోతే సంఖ్యలు కూడా తుంచేసుకుంటాడు. అంతగా ఆయన ఆ దెయ్యాల చేత, ఆ దెయ్యాల ప్రభావం ఆయన మీద ఉంటుందన్నమాట. అలా ఉండే సమయంలో ఆయన చూస్తాడు. దారిలో వస్తుండేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయనతో ఏం మాట్లాడదు. కానీ ఆ యొక్క సమాధుల దగ్గర ఉండేటువంటి వ్యక్తి వెంటనే ఆ యేసు ప్రభుని చూసి చెప్తున్నారు, దైవ కుమారుడా, నాతో నీకేం పని? ఇదిగో మా టైం ఇంకా కాలేదు కదా, మమ్మల్ని ఇంకా ఎందుకు నువ్వు తొందర పెడుతున్నావు? ఇదిగో నువ్వైనా సెలవు ఇచ్చావంటే అక్కడుండే ఆ పందులోకి మేము వెళ్ళిపోతాము అనేటువంటి మాట ఆ యొక్క నోట్లో, అంటే ఆ యొక్క వ్యక్తి మాట్లాడతాడు. ఆ వ్యక్తిలో నుంచి దెయ్యాలు మాట్లాడతాయి. అప్పుడు ఆయన ఏమి అనడు. ఆయన సరేనని ఆ మాట వినగానే ఓకే అంటాడు. అంటే ఈ యొక్క మనిషి 2000 దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయి కాబట్టి భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంటున్నాడు. ఆ స్థితి ఏంటంటే కుటుంబాన్ని మర్చిపోయాడు. కుటుంబంలో వాళ్ళందరూ అతన్ని విడిచిపెట్టేశారు. అతడు ఎప్పుడు సమాధుల దగ్గర తిరుక్కుంటూ, అంటే ఎప్పుడు కూడా ఆయన బట్టలు లేనివాడిగా, అన్నం లేనివాడిగా, భయంకరమైనటువంటి ఒక పిచ్చోడులాగా ప్రవర్తిస్తూ, ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గంలో పోవటము ఆ వ్యక్తి చూశాడో, ఆ వ్యక్తిలో నుంచి దెయ్యాలు మాట్లాడుతున్నాయి. వ్యక్తిలో నుంచి దెయ్యాలు మాట్లాడి ఆ దెయ్యాలే ప్రశ్నిస్తుంటున్నాయి. ఆ దెయ్యాలే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో చెప్తున్నాయి. ఆ దెయ్యాలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు గన మాట మాత్రం సెలవిస్తే మేము వెళ్ళి అక్కడ పందులు మేస్తున్నాయి, వాటిలోకి మేము వెళ్ళిపోతామంటున్నాయి. సరేనని ప్రభు అయిన యేసుక్రీస్తు ఓకే అన్న వెంటనే ఈ యొక్క 2000 దెయ్యాలు అక్కడ ఉండేటువంటి పందుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ పందులు ఎప్పుడైతే ఈ దెయ్యాలు పందులోకి వెళ్ళిపోయాయో అప్పుడు దాకా అవి అసలు కామ్గా మేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క దెయ్యాలు ఆ యొక్క పందుల్లోకి జ్వరపడతాయో వెంటనే ఏం జరిగిపోతుందంటే అవి అల్లకల్లోలం అయిపోతాయి. అవన్నీ ఒకటి పొడుచుకొని అక్కడ తీరంలో ఉండేటువంటి సముద్రంలో పడి అన్ని చచ్చిపోతాయి. ఆ యొక్క పందులన్నీ చచ్చిపోతాయి. ఆ పందులు మేపేటువంటి వాడి యజమాని ఆ యేసు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటయ్యా నువ్వు ఈ రోజు ఆ దెయ్యాలన్నిటినీ ఈ యొక్క పందులోనికి నువ్వు పంపించేసావు, ఈ పందులన్నీ వాటి వల్ల మేము బ్రతుకుతున్నాము, ఈ రోజు అవన్నీ చచ్చిపోయాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండనే బాకంటారు. కానీ పందులకు వచ్చేటువంటి ఇంపార్టెన్స్ అక్కడ ఆ వ్యక్తికి ఇవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ దెయ్యాలన్నీ ఆ పందులోకి వెళ్ళిపోయాయో ఆ వ్యక్తి ఎలా మారిపోయాడంటే, వెంటనే తన యొక్క స్థితి, అంటే నేనేంది ఇలా ఉన్నానే, నేను ఎందుకు ఇక్కడ సమాధుల దగ్గర ఉన్నాను, నేను ఉండకూడదని వెంటనే వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని ప్రభువును వెంబడిస్తాడు. అక్కడ అంటే తను మంచిగా మారిపోయిన తర్వాత ఇంకా సమాధులను విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాడు.
ఇదంతా ఆనాటి ప్రజలు చూస్తున్నారు. చూసి ఆ ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి అక్కడ ఆ యొక్క వ్యక్తి ఇంతకాలము ఆ యొక్క సమాధుల్లో ఉంటున్నాడు, భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంటున్నాడు. ఆయన ఈ రోజు బాగుపడినందుకు అందరూ హర్షించాల్సింది పోయి, ఆ తర్వాత ఇంకా అందరూ ఆయన వెంబడించాల్సింది పోయి ఆయన అంటున్నారు, నువ్వు ఇక్కడ ఉండనే బాక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. కారణం ఏంటంటే మనిషి కంటే ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారంటే పందులకు ఇస్తున్నారు. పందులు ఎందుకంటే పందుల వల్ల వాళ్ళకి లాభం వస్తుంది, మనిషి వల్ల మనకు లాభం లేదు అనేది వాడి యొక్క ఉద్దేశము. చూడండి, మనము దేవుడికి ఎవరంటే ముఖ్యం అంటే మనిషి అంటే ముఖ్యము. అంటే పందుల్లో దేవుని ఆత్మ లేదు. ఈ లోకంలో ఉండేటువంటి ఏ జంతువుల్లో కూడా దేవుని యొక్క ఆత్మ లేదు. వాటిలో కేవలం ప్రాణం మాత్రమే ఉంది. కానీ మనిషిలో మాత్రము దేవుడు ఏం పెట్టినాడు అంటే ఒక ఆత్మను పెట్టినాడు. ప్రాణం ఉంది, మనకు ఆత్మ ఉంది. కానీ మన 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 సరౌండింగ్స్ లో ఉండేటువంటి ఆ యొక్క నోరు లేని ప్రాణులన్నిటికీ ఏమున్నాయంటే కేవలం ప్రాణం మాత్రమే ఉంది. అవి చచ్చిపోతే అవి పరలోకము నరకం ఏమీ లేవు. అంతే, చచ్చిపోతే దానికి టైం అయిపోయింది, దాని యొక్క కథం అయిపోతుంది. కానీ మనిషి మాత్రము చనిపోతే తన యొక్క ఏమవుతుందంటే తన యొక్క స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు చేసుకున్నటువంటి మంచి క్రియలు, నువ్వు చేసుకునేటువంటి చెడ్డ క్రియలు అన్ని నీతో కూడా వెంబడిస్తాయని లేఖనం చెప్తుంది. ఇది నిజం. ఇది ఎవరైతే నమ్ముతారో, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో పాపాన్ని విడిచిపెడతారు. కాబట్టి ఆనాటి సమాజము పాపాన్ని విడిచిపెట్టడం లేదు, నిజాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ రోజు కూడా అలాగే ఉంటున్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా కంటిన్యూగా ఉంటుంది. కానీ ఒక మనిషి బాగుపడితే చూడలేకపోతున్నారు కానివ్వండి, ఆ పందులు చనిపోతే తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంటే దెయ్యాలను ప్రేమిస్తున్నారు, దెయ్యాలతో స్నేహం చేస్తున్నారు. అంతేగాని దేవునితో, దేవుని ఆత్మతో, దేవుని బిడ్డలతో జీవించాలనేటువంటి ఆ మనసు లోకంలో మనుషులకు లేదు. కారణం ఏంటంటే దుష్టుడు మనుషుల యొక్క హృదయాన్ని ఆ యొక్క దుష్టుడి వైపు వాళ్ళని తిప్పుకొని ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆ దుష్టత్వంలో ఉన్నారు. కాబట్టి ఒక మనిషి అంటే ఒక పాపి మారు మనసు పొంది ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళేదాని కొరకు దేవదూతలకు ఎంతో సంతోషపడ్డ ఒక పాపి భూలోకంలో మారు మనసు పొంది ఇక ఈ పాపం చేయను, ఈ నరహత్య చేయను, ఈ దొంగతనం చేయను, ఈ వ్యభిచారం చేయను, ఈ రోజు నుంచి వీటన్నిటిని విడిచిపెడుతున్నాను, ఇంకా చాడీలు చెప్పను, ఇంకా భయంకరమైనటువంటి ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ గర్వం అన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇక నేను మంచిగా జీవిస్తాను, ఇంకా నేను దేవునితో నడుస్తాను అనేటువంటి ఒక మనస్సు ఒప్పందం కలిగి ఆ దేవునితో నడిచేదానికి ముందుకు వస్తే అక్కడ పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందట. ఎక్కడ ఆ దేవదూతలు గొప్ప సంతోషం చేసుకుంటాయట. ఒక పాపి మారు మనసు పొంది ఇదిగో పరలోకానికి వచ్చుటకు సిద్ధపడుతున్నాడని. అంతేగాని ఆ యొక్క పందులన్నీ మంచిగా మేలుతున్నాయి, చాలా చూసానికి చాలా అందంగా ఉన్నాయి, ఇవన్నీ రేపు పరలోకంకి వస్తాయని ఎక్కడ లేదు. ఎందుకంటే అవన్నీ ఏంటంటే ఈ లోకంలో మన కొరకు, మానవాళి యొక్క జీవిత శైలి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మృగాలు కావచ్చు, అరణ్యాలు కావచ్చు, లోకంలో ప్రతిదీ కూడా మనిషి కొరకు దేవుడు అవన్నీ వాటి అన్నిటిని ఇచ్చాడు. అందుకే ఆదిలో వాటి అన్నిటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు, గాని వాటికి మన మీద అధికారం లేదు. కాబట్టి ఈ రోజు సగటైన మనిషి ఆలోచించాల్సింది, పందులు లేకపోతే బ్రతకలేమంటున్నారు, కానీ ఒక మనిషి బాగుపడితే మా పైన బాగుపడితే మాకేమి, ఆయన చెడిపోతే మాకేమి, ఆయన సమాధుల దగ్గర ఉంటే మాకేమి, మాకు కావాల్సిన మా పందులే అంటున్నారు. కానీ మనిషికి ప్రిఫరెన్స్ ఇస్తుంది లోకము, కానీ దేవుడు ఆ పందులకు ప్రిఫరెన్స్ ఇస్తుంది లోకము. దేవుడైతే మనకి ఇస్తున్నాడు, మన ఉండేటువంటి దుస్థితిని చూస్తున్నాడు, మనం చెడిపోయిన స్థితిని చూస్తున్నాడు. మనం ఖచ్చితంగా మారు మనసు పొంది ఆ పరలోకానికి రావాలా, ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆయన ఎంతగానో మన పట్ల ప్రేమను కలిగి జాలి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ దెయ్యాలే అంటున్నాయి, నువ్వు ఎవరంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు, ఇదిగో నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఇతను విడిచి మేము వెళ్ళిపోతాం. అంటే నువ్వు దెయ్యాలను పోగొడతావు, ఈ మనిషిలో ఉండడం నువ్వు నచ్చవు. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎందుకంటే ఒక మనిషిని బాగు చేసేదానికి వరకు. అని దెయ్యాలైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని నమ్ముతున్నాయి, కానీ మనుషులైతే దేవుని నమ్మటం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మటం లేదు. కాబట్టి మనుషులు ఇంకా పాపంలోనే, ఇంకా బాధలోనే, ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క భయంకరమైన వ్యధలో జీవిస్తున్నారు. కానీ సత్యంలో రావాలా, ఆ సత్యంలో మనం ఆనందాన్ని పొందుకోవాలా అనేటువంటి ఆ ఉద్దేశమే లేకుండా ఈ లోకంలో ఉండేటువంటి అపవాది మనుషులు ఏం చేస్తుందంటే వాడి యొక్క హ్యాండిల్ చేసుకుంటుంది.
కాబట్టి అది మనం గమనించుకోవాలా. ఈ రోజు మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, మన కుటుంబీకుల్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఎవరైనా బాధ పెడుతున్నారా, వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే కారణాలు ఏంటంటే మనం ప్రార్థించాలా. ఏ దెయ్యం చేత వాడు పీడించబడుతున్నారు, దెయ్యాలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, దెయ్యం మనం చూసి భయపడాలా. అలా భయపడాలంటే మనం దేవునికి లోబడాలా. మనం దేవునికి లోబడినప్పుడు ఆ దెయ్యాన్ని మనం దేవుని నామంలో మనం ఎదిరించినప్పుడు ఆ దెయ్యం అక్కడి నుంచి మన కుటుంబంలో ఎవరికి పట్టినా సరే అది అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతుంది. అదే దేవుడు మనకిచ్చినటువంటి మహాశక్తి. ఆ శక్తిని మనం పొందుకోవాలంటే ఆయన నమ్మాలా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా. ఆనాటి ప్రజలు ఆ పందుల మీద ఆశ కలిగి ఉంటున్నారు కానీ ఒక మనిషి బాగుపడితే ఆ మనిషి యొక్క జీవితాన్ని చూసి ఆనందపడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో ఆనందపడుతూ ఆయనే రమ్మంటలేదు, ఆయనే వెంబడిస్తున్నాడు. కారణం ఏంటంటే నేను ఇప్పటి వరకు చెడ్డ స్థితిలో ఉంటున్నాను, ఈయన వల్ల నేను ఈరోజు మంచివాడిగా మారాను, కాబట్టి నేను ఈయనే వెంబడిస్తానని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. కాబట్టి అలాంటి నిర్ణయం ఈ రోజు నేను తీసుకుంటే ఖచ్చితంగా గొప్ప ఆనందము ఆ పరలోకంలో మనము కూడా పాలిభాగస్తులం అవుతాం. అట్టి కుప్పను మనం పొందుకోవాలని ప్రార్థిద్దాము. దేవుడు ఈ రోజు మన యొక్క వెలుగుల్లో మన ఉదయకాలం మనకి ఇచ్చిన మాటలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహాగరుడా, చుండలిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. మీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలంలో అయినా మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఉండేటువంటి నైనా గెరాసా అటువంటి ప్రదేశంలో ఆ దెయ్యాలు 2000 దెయ్యాల చేత పీడించబడుతున్న వ్యక్తి, ఎల్లప్పుడూ ఆ యొక్క సమాధుల దగ్గర నివాసం చేసే వ్యక్తి, రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ అనేకుల్ని ఇబ్బంది పెడుతూ ఎంత మంది సంఖ్యలు వేసినా వాటి వేటికి కూడా ప్రభా అతడు ఏమాత్రం అలివి కానేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాయన ఆ మార్గంలో మీరు వెళ్ళినప్పుడు ఆయన ఉండేటువంటి దెయ్యాలు మీతో మాట్లాడుతున్నాయి. ఇదిగో దైవ కుమారుడా, ఇదిగో మమ్మల్ని ఇంకా మా సమయం కాలేదు, ఎందుకు ఇంకా నువ్వు మమ్మల్ని నా తండ్రి ఇబ్బంది పెడతావని, ఇదిగో మాట మాత్రం సెలవిస్తే మేము వెళ్ళి ఇక్కడ విడిచి ఆ యొక్క పందులోకి వెళ్ళిపోతున్నాము అనేటువంటి మాట అవే అంటున్నాయి ప్రభా. అవునయ్యా, మీరైతే నాయన మనుషుని ఎంత ప్రేమిస్తున్నారు, మనిషి పట్ల మీకు ఎంత నాయనా ప్రభా ఆ యొక్క గొప్ప నా తండ్రి ప్రభా కనికరం ఉందో ప్రభా. ఈ యొక్క విషయాలన్నింటినీ మీరు ధ్యానించినప్పుడు అది అన్ని మాకు అర్థమయ్యే విధంగా మీరు తెలియజేస్తున్నారయ్యా. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినం నాయన ఈ వాక్యం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దెయ్యాలను చూసి భయపడకుండా మీరు చెప్పినట్టు ప్రభా దేవునికి లోబడుడి, అప్పుడు మీరు దెయ్యాన్ని ఎదిరించండి, వాడు మీ నుంచి పారిపోనని మీరు చెప్పిన ప్రకారం నాయన ప్రతి ఒక్కరూ మీకు లోబడి తేలి మీ మాట యందు లక్ష్యం ఉంచినైనా ఎలాంటి దెయ్యమైనా ప్రభా నీ యొక్క కృపలోనైనా ప్రతి దెయ్యాన్ని ఎదిరించటంనైనా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందినట్టు అయా నాయన మనస్సాక్షికి ఏమాత్రము నా తండ్రి ప్రభా అయా ప్రభా మీకు ఇష్టం లేనటువంటి పనులు చేసేవారుగా ఉండకుండా మీకు ఇష్టమైన పనిని నాయన చేసి ఆ మనస్సాక్షితో ప్రభా అనుదినం జీవించేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో అవన్నీ మీకు తెలుసు ప్రభా. ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో వారి యందు మీరు లక్ష్యం ఉంచి వారందరి అవసరతలు అక్కలు తీర్చి ప్రతి ఒక్కరు ప్రభా ఇదిగో నా తండ్రి మారు మనసు పొందాలా, దేవుని రాజ్యంలో మేము చేరాలా, దేవునితో మేము ఉండాలా, దేవునితో మేము ఆనందం పొందుకోవాలా అనేటువంటి ఆ సదుద్దేశం ప్రతి ఒక్కరికి మీరు తీర్చమని, మరలా మీ చిత్తమైతే మీ బిడ్డలతో కలుసుకునే పర్యంతరం నాయన మీ బిడ్డలకు నాకు నీ కాపుదల భద్రతా క్షేమం ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉంది కాక. కాబట్టి ఏ దెయ్యాన్ని చూసి భయపడమాకండి. అంటే దెయ్యాలంటే ఇక్కడ మన సినిమాలు అట్లా చూపిస్తుంటారు, అలా అనుకోబాకండి. దెయ్యాలనేటివి మన కంటికి కనిపించవు. దెయ్యాలంటే మనిషిలో వచ్చేటువంటి దుష్టత్వము, ఆ చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు దెయ్యాల చేత పీడించబడుతున్నారని మనము ఖచ్చితంగా అదే సూచనలు అవన్నీ పోవాలంటే ప్రార్థన 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 దేవుని మీద ఆధారపడాలా. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులుగా మార్చబడాలంటే మనం మారు మనసు పొంది దేవుని మీద ఆధారపడతాము. ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉంటుంది గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి మన ఛానల్ అనేకులు తెలియబడిన తర్వాత వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వచ్చుటకు దేవుని యొక్క మహాకృప మన అందరితో ఉండాలని గొప్పపడతాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల భద్రతాక్షేమం మనందరికీ తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. షలోమ్.